ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యము అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, పౌలు శీలలు ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా పుత్రోను అని దయ్యం పట్టిన ఒక చిన్నది, సోదె చెప్పు ఒక చిన్నది వారికి ఎదురుపడినప్పుడు ఆ చిన్నది బహుకాలం నుంచి అదే పని చేస్తుంది. సోదె చెప్పుది దయ్యము పట్టి వారి యజమానులకు లాభసాధనం ఇస్తుంది. అయితే వారిని చూసి వారు ఎదురుపడ్డప్పుడు ఏమంటుంది, వీరు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ కలగజేస్తారని ప్రచురించినప్పుడు ఆమె అనేక దినములుగా అలా చేస్తుంది. కాబట్టి పౌలు శీలలు ఏం చేశారంటే, ఆమెను విడిపించారని వ్యాకుల పడ్డారు. బాధపడి వారు ఏమన్నారంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈమెను వెదిలిపో దయ్యమా అని తొలగించగానే ఆమె విడుదల పొందింది. విడుదల పొందగానే ఆమె ఎవరికైతే లాభం ఇస్తుందో ఆ అధికారులు వారిని గ్రామ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్లి వారు ఏమంటున్నారంటే, వీరు యూదులు, రోమీలమైన మనము చేయకూడని పనులు వీరు ఆచరించి చేస్తున్నారు, మన పట్టణాన్ని వీరు గలిబిలి చేస్తున్నారు, కాబట్టి వీరిని బహు దెబ్బలు కొట్టి వస్త్రములు చింపేశారు, బెత్తములతో కొట్టారు, కొట్టి ఆజ్ఞాపించారు. అలా ఆజ్ఞాపించినప్పుడు వారిని చాలా దెబ్బలు కొట్టారు. వారిని దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసివేశారు. లోపల చెరసాలలో కూడా త్రోసివేశారు, బయట చెరసాలలో కాదు. ఇట్లా వాళ్ళు ఏం చేశారని, ఏం పాపం చేశారని వారు ఏమైనా తప్పు చేశారా? యేసుక్రీస్తు నామమున ప్రార్థించుటకు వెళ్ళుచుంటే దయ్యం పట్టిన చిన్నది ఎదురుపడి ఆ దయ్యమే ఆమె నుంచి మాట్లాడుతుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు వీరిని రక్షిస్తారని ప్రకటించింది. ఆమె ఆ దయ్యం అంటుంది. దయ్యం చెప్పినప్పుడు వారు బాధపడేయో, చిన్నదానికి ఇట్లా జరిగిందని విడిపించిన దానికి పంచాయతీ పెట్టారు, వారిని దెబ్బలు కొట్టారు, దుమ్మిడిగా మీద పడ్డారు, కాళ్ళకు బొండలు బిగించారు, వారిని చెరసాలలో వేశారు, లోపటి చీకటి చెరసాలలో వారిని వేసినట్టుగా మనం వాక్యం చూసుకున్నప్పుడు వారు ఏం చేశారు, అలా లోపటి చీకటి చెరసాలలో వేసి వాళ్ళ కాళ్ళకు బొండలు బిగించినప్పుడు వారు ఏం చేశారు, వారి మీద పగ తీర్చుకున్నారా? లేదు. ఏం చేశారు ఇక్కడ చూద్దాం మనం. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పారుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. హల్లెలూయా. ఎక్కడ ఏం చేశారు వాళ్ళు ముందుగా ఏం చేశారు, నజరేత్ సర్వోన్నతుడైన దేవుని కుమారులు ఏం చేశారు? మొట్టమొదటిగా వారు ప్రార్థించారు, స్తుతించారు, అధికారం కలిగిన నామమును పొందుకున్నారు, బాధపడిన వారిని, బంధించబడిన వారిని, సంఖ్యలతో ఉన్న వారిని విడిపించారు. వాళ్ళు అపవాది సంఖ్యలతో ఉన్న వారిని విడిపించారు. అదే చేశారు. అది చేసినందుకే వారు తీసుకుపోయి చెరసాలలో వేస్తే, వారి చెరసాలలో వేసిన కానీ వారి శరీరంలో, వారి హృదయంలో దేవుడు పెట్టిన ఆత్మను వారు ఎక్కడా కూడా కోల్పోలేరు. ఎందుకు కోల్పోలేరు దానికి కారణం ఇక్కడ ఏంటంటే, వారు చెరసాలలో వేశారు. ఆయనను సరే రాత్రి అంతా వారు ఏం చేశారు, కీర్తనలు పాడారు. ఎలాగంటే అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అంటే యథాప్రకారం చేస్తున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేశారో చెరసాలలో కూడా మందిరంలో చేసేసి వారు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుచూ ఉంటున్నారు. అలా వారు పాడుతుంటే వారి తోటి ఖైదీలు వినుచూ ఉన్నారు. వారు ఇక్కడ ఏం చేశారు, పగ తీర్చుకోలేరు. వారు నిజమైన క్రైస్తవులకు తమకు కలిగిన కష్టాలను, బాధలను బట్టి హింసలు ఎంత సహనంతో సహించగలరో వాళ్ళు చూసారా? ఎంత సహనంతో సహించారు వాళ్ళు. క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు దేవుడి నామమున దయ్యం నిలగొట్టారు, విడుదల కలిగించారు. ఆయనను సరే తీసుకెళ్లి హింసిస్తుంటే వారు సంతోషంగా ఉన్నారు, కానీ పగ తీర్చుకోవాలని వారు అనుకోలేరు. శపించడానికి బదులు ప్రార్థన చేయడం, కోపించడానికి, సనగడానికి బదులు స్తుతి పాటలు వాడారు. కోపించలేరు వారి మీద. పాటలు వాడి కలవరానికి, నిరుత్సాహానికి బదులు ఓర్పును, తృప్తిని కలిగి ఉన్నారు. పగ తీర్చుకోవాలని తహతహలాడడానికి బదులు ఆనందమును కనిపిస్తాయి వారి జీవితాలలో చూసినట్లయితే. ఎందుకు క్రైస్తవులు ఇలా ఉంటారు అని అంటే, ఇది కేవలం క్రైస్తవులు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు మాత్రమే ఉంటారు. వారు చేసిన దానికి కోపపడలేరు, హింస పెట్టలేరు, పాటలు పాడుతూ స్తుతిస్తూ వచ్చారు. నిజమైన క్రైస్తవుల లక్షణము శ్రమకాలంలో కూడా దేవుని స్తుతిస్తారు. నిజమైన క్రైస్తవుల లక్షణము ఇబ్బందులలో కూడా దేవుని ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి కలిగిన శ్రమను నిర్లక్ష్యపడతారు. ఎందుకు? దేవుడు వారి ఎదుట ఉంచబడిన ఒక మహిమ కిరీటము కొరకు, ముందు ఉంచబడిన ఒక మహిమ ఆనందము కొరకు. ఆ ఆనందమునే వారు చూస్తారు, కానీ ఈ వెనుక మనల్ని తరుముతున్న శ్రమలను నిజమైన క్రైస్తవులు చూడలేరు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం చూసుకుందాం. ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహా సభల ఎదుట నుండి వెళ్ళిపోయి, ఏందట, ఆ నామం కొరకు వారు ఏమనుభవించారట, అవమానం పొందుటకు పాత్రులమని. ఏ నామం కొరకు? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామం కొరకు. ఎందుకు? ఆయన ప్రజలను విడిపించుటకు లోకానికి వచ్చాడు. విడిపించుటకు వచ్చిన ప్రజలే ఆయన్ని సిలువ వేశారు. కాబట్టి మేలు చేసిన వారు హింసించారు, వీరు కూడా అదే రకంగా మేలు చేశారు, హింస భరించారు. కాబట్టి అదేమంటారు, ప్రతిదినము దేవుడి ఆలయంలో ఇంటింటను మానక బోధించుచు ఏసే
క్రీస్తు అని ప్రకటించుచూ వచ్చారు వారు ఎక్కడ కూడా దిగజారినట్లు లేదు. క్రైస్తత్వంలో ఎక్కడ కూడా వారు లొంగిపోయినట్లు లేదు. మరి మనకు కలుగుతున్న శ్రమను బట్టి మనం ఎవరిని మర్చిపోతున్నాం? పగలు తీర్చుకుంటున్నామా? పగలు తీర్చుకోకండి. దేవుడికి సమస్తాన్ని అప్పచెప్పండి, ఓర్చుకోండి. కొంతకాలము ఓర్చుకుంటే దేవుడే దానికి ప్రతిఫలం ఇస్తాడు. వారి కాళ్ళకు బొండాలు బిగించినను వారు స్తుతి పాటలు ఆపలేదు. ఇక్కడ అదేవిధంగా చూసినట్లయితే మన మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12 వచనాలు చూసుకున్నాం. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను చేసిరి, హింసించిరి. హల్లెలూయా. ఎలానట? పూర్వమందున ప్రవక్తలను కూడా వారు చేశారు. కాబట్టి మీరు ఇక్కడ నీతి నిమిత్తం హింసింపబడుతున్నారు. నీతిమంతుడైన యేసుక్రీస్తు నామమును మీరు అనుసరించారు. క్రీస్తు చేసిన కార్యములు మీరు చేశారు. క్రీస్తును అదేవిధంగా శ్రమ పెట్టారు, మిమ్మల్ని అదే విధంగా శ్రమ పెట్టారు. క్రీస్తు శ్రమలలో కూడా ఆనందించాడు, మీరు కూడా ఆనందించండి. ఆనందించినప్పుడు ఏమవుతుంది? పరలోకమందు మీ ఫలము అధికముగా అవుతుంది. మిమ్మల్ని నిందించినప్పుడు, చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడల్లా మీరు మహా ఆనందంగా ఎంచుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు అక్కడ అదే చేశారు. నీతి నిమిత్తం హింసింపబడ్డారు. హింసింపబడి కూడా వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 3వ వచనంలో మనం చూసుకుందాం. అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్షల నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. హల్లెలూయా. గొప్ప విషయం, గొప్ప మాట. ఏమని ఇక్కడ? అంతేకాదు శ్రమ ఏమిస్తుంది మనకు? ఓర్పు. ఓర్పు ఏమిస్తుంది? పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో మనకు కలుగుతున్నది నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ? మన ముందున్న బహుమతి కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఈ శ్రమలన్నింటిని ఓర్చుకుంటున్నాం. ఈ శ్రమలు ఎవరి వలన వచ్చినాయి? మనకు నీతిని బట్టి వచ్చాయి. నీతిని బట్టి నచ్చిన శ్రమ మనల్ని సిగ్గుపరుస్తుందా? సిగ్గుపరుస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని దేవుడి వాక్యం. కాబట్టి ఎందుకు సిగ్గుపరచదంటే ఈ శ్రమ కలిగింది క్రైస్తవులకు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నారు అన్నట్లు. ఎలా? అధిక మహిమలోకి, ఉన్నత మహిమలోకి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వారు ఉన్నత మహిమను, అధిక మహిమనే చూశారు. కానీ వారు ఏమాత్రం శ్రమ పెట్టిన వారిని హింసల వైపు చూడలేరు. వారు పొందుతున్న బాధల వైపు వారు ఏమాత్రమును ఇక్కడ చూసినట్లు మనము లేఖనాలు సెలవిస్తలేవు. ఏ విధంగా అంటే ఇంకా 2 కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. హల్లెలూయా. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించుచున్నాయో, దేవుడి శ్రమలు అంటే దేవుడు హింసింపబడ్డాడు, అదే హింస ప్రజలు మమ్మల్ని పెడుతున్నారు, ఎలాగ మాలో విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ శ్రమ పెడితే ఏం దొరుకుతుందన్నట్లు? దేవుడు ఆదరిస్తున్నాడు. ఎందుకు? దేవుడి కొరకు వారు యేసునామ దయ్యంను వెళ్ళగొట్టారు, యేసునామను విడిపించారు, సర్వోన్నతుడి కుమారులు అయ్యారు. ఆ నిమిత్తము కొరకు వారు చెరసాల పాలయ్యారు, ఆయన దెబ్బలు పడ్డారు, బొండలు బిగించారు, గుమ్మిగూడి మీదికి వచ్చారు. అలా భరిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? వారు క్రీస్తులో కూడా శ్రమ పడ్డారు. కాబట్టి క్రీస్తు ఆదరణ దొరికింది వారికి. దయచేసి గమనించండి. ప్రజలందరూ ఆ విధంగా చేసి దూరం పెడితే వారికి దేవాతి దేవుడి ఆదరించాడు, వారిని ప్రేమతో ఆదరించాడు. విడిపించుటకు దేవుడు శక్తిమంతుడు, సామర్థ్యుడు అయింటున్నాడు. 1 పేతురు చూసుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని? 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనము. 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఎవరి కొరకట? ఇక్కడ ఎవరి కొరకు హింసపడ్డారు? వారు క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలయ్యారు, క్రీస్తు నామము నిమిత్తం హింసల పాలయ్యారు, దెబ్బలు పడ్డారు. కాబట్టి క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. మనకు వచ్చిన శ్రమను బట్టి మనం ఎప్పుడు దేవుడి నుంచి తొలగిపోకూడదు. ఎప్పుడు దేవుడిలో నిలిచి ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి. పౌలు శీలలు కూడా అదే విధంగా చేశారు. వారు మహిమ నుండి ఉన్నత మహిమలోకి వారు దాటారు. ఉన్నత మహిమను వారు అనుభవించారని, క్రీస్తులో ఆదరణ పొందాలని, పరలోక రాజ్యంలో వారు ఉండాలని ఉన్నతమైన పిలుపునకు వారు లక్ష్య పెట్టారు. ఈ శ్రమలన్నిటి వారు నిర్లక్ష్య పెట్టారు. కాబట్టి వారు పాటలు పాడారు, వారు స్తుతిస్తారు. వారు స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగింది? భూకంపం కలిగింది. ఆ చెరసాల పునాదులు బద్దలయ్యాయి. అందరినీ పంపించేశారు. చెరసాల నాయకుడు అధిపతి వారు రక్షణ తీసుకున్నాడు. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారు.
రక్షణ పొందారు. దేవుడు ఏం చేశాడంటే అంతటి కార్యం ఎలా అంటే వారు రహస్యంగా వీరిని విడుదల చేయుటకు కోరారు అధికారులు. రహస్యంగా ఎందుకు విడుదల చేస్తారు? మా ముందుకు వాళ్ళు రావాలంటే ఇక పొండయ్యా పొండి వెళ్ళిపోండి, మీరు మౌనంగా వెళ్ళిపోండి విడిపించారు. హల్లెలూయా. దేవుడు నీతి నిమిత్తం వారు హింస పొందితే ఎన్ని రకాల మేలు జరిగాయి. దేవుడు అంతటి కార్యం చేశాడు. శ్రమ పడినప్పుడు ఎప్పుడు బాధపడకు, హింస పడినప్పుడు బాధపడకు. పౌలు శీలని చూసి నేర్చుకో. నేను శ్రమిస్తున్నారా? నీ తోటివారు, నీ పాలివారు, నీ బంధువులు, నీ సమస్యలు ప్రతిదీ హెచ్చరిస్తుందా? హెచ్చరించినప్పుడు సంతోషించు, ఆనందించు. క్రీస్తులో నీవు పాలివాడవు. నీ పాలివారు నేను దూరం పెడితే క్రీస్తే నీ చిరునామా, క్రీస్తే నీ రాజ్యము, క్రీస్తే నీ బంధువు, క్రీస్తే నీ సర్వము సమస్తము. అందుకే ఆయన కొరకు నీవు హింసింపబడి, ఆయన కొరకు నువ్వు నిందించబడి బ్రతికినట్లయితే ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నీ శ్రమలకు ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను శ్రమించిన వారి ముందు తలగా నియమిస్తాడు. ఎలా వారిని రహస్యంగా విడిపించాడో దేవుడు కూడా అదే రీతిగా నిన్ను రహస్యంగా విడిపిస్తాడు. ప్రజలందరికీ సాక్షిగా, మంచి ఒప్పుకోలు కలిగిన సాక్షిగా ఉంచుతాడు. ఈ వాగ్దానం దేవుడు మన ఆత్మలతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.